రాజకీయాల్లోకి ఆధునిక తరం రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే కాలం చాలా వేగంగా మారిపోతోంది. టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో యువత రాజకీయాల వైపు ఆసక్తి చూపించడం నవశకానికి నాంది అని చెప్పాలి. ఈ క్రమంలో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటి రాజకీయాల్లో తన ముద్రను చాటిన మహమ్మద్ అజారుద్దీన్ తనయుడు మాజీ రంజీ ప్లేయర్ మహమ్మద్ అసదుద్దీన్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీమా న్యూస్ ప్రత్యేక కథనం. Leader. 33 మహమ్మద్ అసదుద్దీన్ రాజకీయాల్లోకి వచ్చే ముందు తండ్రి అజారుద్దీన్ కి అన్ని విధాలా తన సహాయ సహకారాలు అందజేశాడు. ప్రతి ఎన్నికల్లో తానే ముందుండి నడిపించాడు. అన్నింటా తానే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా పడ్డాడు. యువతను పార్టీలో చేర్పించి క్రియాశీల రాజకీయాల్లో తర్ఫీదునివ్వాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగినట్టుగా లోక్సభ ఎన్నికల నాటికి రాజకీయ వారసులను సీనియర్లు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహమ్మద్ అసదుద్దీన్ కూడా రెడీ అవుతున్నాడు. తండ్రి అడుగు జాడల్లో నడిచేందుకు ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్నాడు. అజారుద్దీన్ కూడా కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. నిజానికి తను 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందాడు. అలా పార్లమెంట్ లో అడుగుపెట్టిన అజారుద్దీన్ గెలిచిన ప్రాంతానికి ఎంతో మంచి చేశాడు. తరువాత 2014లో రాజస్థాన్ లోని టోంక్ సవాయి మాధోపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి నిత్యం అందుబాటులో ఉంటూ అవసరమైనప్పుడల్లా తన అండదండలు అందిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో 2023లో హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగాడు. ఎన్నికలు అతి దగ్గరలో ఉండగానే జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ప్రకటించడం, ప్రచారానికి పెద్దగా సమయం లేకపోవడం, అలాగే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ప్రస్తుతం కోర్టులో కూడా నడుస్తోంది. ఇప్పుడు తాజాగా కొడుకు మహమ్మద్ అసదుద్దీన్ ని రాజకీయ వారసునిగా రంగంలోకి దించుతున్నాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అజారుద్దీన్ ఉన్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే మరోవైపు తన తనయుడు మహమ్మద్ అసదుద్దీన్ ను కూడా కాంగ్రెస్ క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా తిప్పుతున్నాడు. ఇందులో భాగంగానే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి తన వంతు సహాయం అందించడానికి మహమ్మద్ అసదుద్దీన్ రెడీ అవుతున్నాడు. ఇంకా గ్రేటర్ పరిధిలో వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు దగ్గరవుతున్నాడు. ఈ క్రమంలోనే అజరుద్దీన్ తరహాలోనే పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా తమ వారసులను కార్యరంగంలోకి దించుతున్నారు. సికింద్రాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ తన కుమారుని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుంచి తన కుమారుని గెలిపించుకున్నారు. ఇలా చాలా మంది సీనియర్లు రాబోయే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ వారసులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చి క్రియాశీలకంగా మారుస్తున్నారు. ఇప్పుడు అజారుద్దీన్ కూడా తన తనయుణ్ణి వీలైనంత వేగంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలనే తలంపుతో ఉన్నారు. అందుకే మొదట కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా సేవలు అందించాలని సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంటు పరిధిలో విస్తృతంగా పర్యటించడానికి ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపుకు తన వంతు సహాయం చేయాలని మహమ్మద్ అసదుద్దీన్ భావిస్తున్నాడు. తండ్రితో పాటు నియోజకవర్గాల్లో తిరగడానికి ప్లాన్ చేస్తున్నాడు. 2 నెలలు గట్టిగా తిరిగి ఆ ఎంపీ స్థానాలను గెలిపించి అధిష్టానం దృష్టిలో పడాలని భావిస్తున్నాడు. యువకుడు ఉత్సాహవంతుడు కావడంతో కాంగ్రెస్ పార్టీకి మంచి జోష్ వస్తుందని అటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఇటు అజారుద్దీన్ అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. మహమ్మద్ అసదుద్దీన్ ఎంత జాగ్రత్తగా రాజకీయాల్లో అడుగులు వేస్తున్నాడో చూశారు కదండి. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాబోయే 5 ఏళ్ల నాటికి తండ్రి కొడుకులిద్దరూ చెరో స్థానంలో పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.